విచ్చేసిన అతిథులకు స్వాగతం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నాగాభరణ గరుడాభరణ శరచంద్ర సాంద్ర జ్యోత్స్న సర్వ సముద్రోదయ ఛాయ అద్వయ గంగోతరంగ రంగి ఉత్తమాంగమై అద్వితీయ అక్షయ గరుడ కటాక్ష తుష్ట శిక్షణ దాక్షాయణ దక్షిణార్థంగమై డమ డమ డమరుక నాద వినోద నృత్య ప్రమోదమై నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర ప్రముఖ బోధకుల పరివేష్టితమై పార్వతీ పరమేశ్వర సింహాసనం అధిష్ఠించు ప్రముఖులు బోధంలో ఇసరమ్మ కదా శివ భర్గ శంకర శాశ్వత పద్మతే ఉమాపతే పరబ్రహ్మ బ్రహ్మపతే పరమేశ్వర పార్వతన అష్టపతే మృత్యుంజయ మడ బుద్ధేశ సర్వ సర్వజ్ఞ సర్వేశ్వర సదా శివ అమో భీమ వామదేవ ప్రోతక నీలకంఠ శ్రీ మహాదేవాయ నమః. పాహిమాం పాహిమాం పాహిమాం. నేను అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానావిధాలు ప్రయోగించే ప్రావీణ్యున్నాయి. ఆగమ శాస్త్ర నవయాకంలో అతను లక్షణాలంకార బహుభూషాలు వీసున్నాయి. అతల వితల సుతల రసాతల తరాతల చతుర్దశ భూలకి సాధున్నాయి. అనన్య అనంతర సాధ్య శంకర ప్రసాదిత వర సంపన్నున్నాయి. నీకిల సురాసుర గరుడ గంధర్వ కిన్నెర కెంపు సాధి కిన్నెర రోగ సిద్ధ సాధ్య అనేక కనక రహిత రామ రమణి మణికిక్కడి పరంపర హోరారాములు మేలుగాచు సార్వభౌముండనైన నన్ను సమరములకు సిద్ధమై సేతు నిర్మాణము గావించి కోతి మొగతో లంకలో కాలిన రాముడు ఒక కోతిని రాయబారిగా పంపి నన్ను బెదిరించుడయా. చేసినది తప్పని ఒప్పుకొని సీతను రాములకు అప్పగించి అతన్ని శరణ వేడవలైనా లేకున్నా అసలు జాతి సమస్తము వానర జాతి సంగ్రామంలో నశించిపోవట నిక్కువమా. నా తప్పపులను లెక్కించినంతటి వాడా రాముడు, నాకే సెన్నవ సంగునంతటి అదుగుండా రాగవండు. అష్ట దిక్పాలకు సోపానములుగా చేసుకుని అమర సింహాసనం అధిష్ఠించి అనన్య సామాన్య ప్రతిభాపటుత్వం ఆధారంగా మూలోకములు జయించిన ఈ రావణ బ్రహ్మ హరవానరాధములను అర్థించుడయా. అది స్వప్నమునందైనను జరిగిన పని. దక్షిణాంబోధి వలయితాకండ లంకాపతి సామ్రాజ్య అధినేతనైన నేనెక్కడ ఒక సామాన్య సామ్రాజ్య పాలన దూరుడై కాల పాలైన రాముడెక్కడ నిరంతర స్థాన సంధ్యానుష్ఠానుష్ఠాగరిష్టమ్మకు మా బ్రహ్మవంశం ఎక్కడ నిరంతర సంకుల మృజన సేవా పరాయణ క్షత్రియులు ఎక్కడ దృశ్య మాయాజల సంబములకు మా దైత్యుల ప్రకటన ఎక్కడ చంచల చిత్త శాఖ మృగ సమూహం ఎక్కడ రాగవుండు. నలునీలాచార్య నైపుణ్యమున చేతులు నిర్మించవచ్చు గాక. అంత మాత్రాన అరవీర భయంకరులకు అసలు వీరులతోనే యుద్ధమా నిలబడగల ధీరుడా రాముడు. దాసరది నీవు పితృవాక్య పరిపాలకుండవు. సత్గుణ సంపన్నుడు కదా. అది ఎట్టుతో నేను చెప్పముందువా. దండకారణ్యాన నార బట్టలు ధరించి మునివేషధారుడు అయిన నీవు సాధు జంతువు అయిన బంగారు జింకను వేటాడుట విరుద్ధము కాదా. నా సహోదరి భర్త నాచే అంతమవుగా మా బంధు విరోధ కారణమున వారి కుమారుడు శంభుకాసురుడు తన పితృ హంతకుడైన నాపై పని సాధించే నిమిత్తమై అజ్ఞాత తపం మనరించుతుండా నీవు నీ మునిగనమ్మ రహస్యం మెరిగి నెపంబన నిరపరాధులను చంపించిన మోసం ఇప్పటికైనా గ్రహించగలుగుతావా. భర్త వియోగ గర్భాలలో దుఃఖి సిద్ధమైన శూర్పణఖ తన ఏకైక పుత్రుడు శంభుకుడి మరణ వార్త వినినంతనే
పాపం గొల్లున విలపించుతూ వచ్చిన ఆమె నాశకాకరణ కండన మడలింపజేయుట నీ అంతటి వాడు చేయదగిన కార్యమా? మధ్య లేక కత్తి తప్పిన నీ దుర్గమును కప్పిపుచ్చుకుంటూ ఆ ముఖం నన్ను మోహించినదని, వివాహం వాడ నిర్బంధించినదని, వైదేహిని నింద మోసినదని, అభూత కల్పిత నేరారోపణ చేసినంత మాత్రాన విమర్శన పనులు ఆమోదింతురుగాక. ఒక వంక మాంగళ్య సౌభాగ్యం కోల్పోయి మరో వంక కడుపు గాలి గోడున విలిపించుచుండేది స్వర్పణక కామాతురయ్యి నీ చంత కేటించనా? ఇట్టి కట్టుకలను ఎవరైనా నమ్ముదురుగాక. నీవు సకల సద్గుణ రాముడవు, అపకారికి ఉపకారం మనసు కరుణమయుడు కదా. ఒకవేళ నా సోదరమైన దుర్మోహనం మోసించి ఉంటే నీకు ఇది నీతి కాదని నీవు ఆమెను మందలించవలేను, లేదా బంధించి ఆమె ఏ రాజ్యంలో చెందినదో ఆ రాజ్యాధినేతను నాకెదిగించి తగిన శిక్షారంగమున ఏర్పించవలేను. అంతేగాని నేను ఈ బడబాకి సైతము భార్య సైతమును నా తమ్ముని బాధించడం లేదు. అతడు పనేవాడు రాయితోని నమ్మించి ఆమె వీపుపై ఈ రక్కసిని ముక్కు చెవులు చెప్పుమని ధర్మవుతున్నాయా? ఈ సందేశము ఏ తాళబత్త కన్నమనుందో గాక నమ్మ వంశ సంజరిత నాకు సహోదరుని, ఒక దేమునికి అర్థాంగిని, మరో సహోదరునికి మాతృదేవత అయిన ఒక ఆడదాని వీపుపై వాటికి మించిన క్రౌర్యము ధైర్యము మరియు ఏమైనా ఉన్ననా? ఇది పాపకృత్యములు వచ్చిన వారు ఇంతకు ముందు ఉండిరా, ఇక ముందు ఉందిరా? ఏమీ తెలియని వారి పాపకృత్యములు క్షమార్గలు కారే. అలాంటిది ధర్మము న్యాయభావాలను ఎదిగిన రావణ బ్రహ్మ వారు క్షమించాలి.